మన దేశంలో ఒక దరిద్రం ఏంటంటే మంచిగా దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశభక్తులు, దేశానికి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని జనం పట్టించుకోరు. అదే దేశానికి వ్యతిరేకంగా లేదంటే కనుక మన సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వైరల్ అవుతారు, హీరోలు అవుతారు. అందుకోసం మన మెదడంతా పనిచేస్తుండేటప్పటికి ఎవరికి వాడు అట్లాగే అవుదాం అనుకుంటున్నారు. రంజిత్ డైరెక్టర్ మంచి ఆయనే, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తే, మంచి సినిమాలు తీశాడు. కానీ అర్థం లేనటువంటి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందు మనకి టీ అంటే గాజు గ్లాసుల్లో ఇచ్చేవాళ్ళు, అంతకుముందు స్టీల్ గ్లాసుల్లో ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత గాజు గ్లాసుల్లో ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత కరోనా టైం నుంచి పేపర్ కప్స్లో ఇస్తున్నారు. అంతకుముందు ప్లాస్టిక్ కప్స్లో కూడా ఇచ్చేవాళ్ళు, ప్లాస్టిక్ కప్స్ తర్వాత పేపర్ కప్స్లు ఇస్తున్నారు. ఎందుకని? పర్యావరణం రీత్యా అవి వాడద్దని నిషేధం పెట్టేటప్పటికి పేపర్ కప్స్లో ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు? ఈ కరోనా టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం నెంబర్ 1. ఆ తర్వాత వాళ్ళకి అదొక హాయ్ అయిపోయింది. ఎందుకని? ఇప్పుడు ఈ గాజు గ్లాసులు పెట్టినా, స్టీల్ గ్లాసులు పెట్టినా ఇవన్నీ కడగడానికి మనుషులను పెట్టాలి, అదొక ఖర్చు. ప్లస్ ఆ సబ్బు ఇవన్నీ చూసుకోవాలి. ఏదైనా తేడా వచ్చిందంటే కనుక దాని మీద పబ్లిక్ రియాక్ట్ అవుతూ ఉంటుంటారు, ఇదిగో ఇట్లా మచ్చగా ఉంది, ఇట్లా మడ్డిగా ఉంది అన్నటువంటి. దానికి తోడు మనుషులు దొరకట్లేదు. ఇప్పుడు పనులు చేసేటందుకు హోటళ్ళల్లో పనులు చేసేందుకు మనుషులు దొరకని రోజులు. ఇక ఈ టీ స్టాల్స్ దగ్గర ఎక్కడ దొరుకుతారు మనుషులు? కాబట్టి అదే పేపర్ది అయితే కనుక ఈవెన్ టిఫిన్ సెంటర్లో కూడా చూస్తున్నాం, పేపర్ ప్లేట్లో పెట్టిచ్చేస్తున్నారు, తినేసేసి అక్కడ పడేసిపోవడం. లేదంటే కనుక ఒక ప్లాస్టిక్ ప్లేట్ స్టీల్ ప్లేట్లోని పెట్టి పైన ఒక పెద్ద ఏది ఒక ప్లాస్టిక్ లాంటిది ఒక కాగితం వేస్తున్నారు. ఎందుకని? తిన్నాక మనం అక్కడ పడేసినా ఆ పై తీసేసి పైన గడిగేస్తే సరిపోతున్నారు. ఎందుకని? ఇది చిరు వ్యాపారులకి వాళ్ళే మనుషులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇదివరకు మనుషులు దొరికేవాళ్ళు, 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని పనిచేసేవాళ్ళు, అది టిఫిన్ చేసేసి ఆ పని చేసిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా దొరక్కపోయేటప్పటికి ఈ సిస్టమ్ పెడుతున్నారు. అది దానికి తోడు కరోనా టైంలో ఎందుకు తీసుకొచ్చారా అంటే ప్లాస్టిక్ అయితే లేకపోతే ఈ గాజు అయినా స్టీల్ అయినా ఏదైతే కరోనా క్రీములు సోకుతాయి అన్నటువంటి కారణంగా అది తీసుకొచ్చారు. అది కంటిన్యూ అవుతున్నది. ఇంకోటి గాజు గ్లాసులో పట్టే టీని ఒక 2 టీలతో 3 చిన్న కాగితం కప్పుల్లో వస్తాయి. అంటే వాళ్ళకి అది కూడా డబ్బులు ఒక రకంగా ఆదాయ వనరు అయిపోయింది క్యాంటీన్లో వాళ్ళకి వీళ్ళకి. కానీ దాన్ని రంజిత్ గారు తీసుకొచ్చినటువంటి మలుపు తిప్పింది ఏంటయ్యా అంటే ఈ మధ్య జనాలు కొత్త రకం అంటరాంతరం చూపిస్తున్నారు. మనం బయట టీ షాప్స్లో తాగే టీ కూడా పేపర్ కప్స్లో ఇస్తున్నారు, ఇది కూడా అంటరాంతరమే అంటూ ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పుకొచ్చారు ఆయన.